మిడ్ డే మీల్స్ మనందరికి ఎప్పటి నుంచినో ఉంది. బెంగాల్‌లో ఇప్పుడు అమలు చేస్తున్నారు. అదేంటి ఎంతకాలం అమలు చేయలేదా? అమలు చేశారు. ఎట్లా అంటే నెలకింత డబ్బులు ఇచ్చేస్తారు. రూ. 200, రూ. 300 అంతే. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు అట్లా ఇచ్చేస్తారు. భోజనాలు అక్కడ వండించి పెట్టడం, లేదా ఏదైనా సంస్థకి అప్పజెప్పి పెట్టడమో చేయలేదు. మనకి అమ్మ క్యాంటీన్‌లు, అన్న క్యాంటీన్‌లు ఇయన్నీ ఇక్కడ ఉండగా అన్నపూర్ణ క్యాంటీన్‌లు అనేది బెంగాల్‌లో సువేందు అధికారి వచ్చాక పెట్టాడు. రూ. 5కి భోజనము ప్లస్ చేప ఇదంతా గూడా. అట్లాగే ఇప్పుడు మిడ్ డే మీల్స్ తీసుకొచ్చాడు. ఈ మిడ్ డే మీల్స్‌ని తీసుకెళ్ళి ఇస్కాన్ వాళ్ళకి అప్పజెప్పాడు. సాత్విక ఆహారం లభిస్తది. రేపో మాపో మమత రంగంలోకి దిగుతది. అదిగో నేను ముందే చెప్పాను గదా! నాన్ వెజ్ పెట్టలేదన్నట్టు. నాన్ వెజ్ అక్కడ రూ. 5కి అమ్ముతున్నారు. స్కూళ్ళల్లో పిల్లలకి ఎట్లాగా కోడిగుడ్డు ఉండాలా, నాన్ వెజ్ ఉండాలి అని చెప్తుంది. మరి రూ. 200 కోడిగుడ్డు నాన్ వెజ్ వస్తదా? ఆ రోజున లేదే. ఇక్కడ ఇక రాబోయే రోజుల్లో మళ్ళీ అదొక రాజకీయం ముందుకొచ్చే అవకాశం ఉంది. కాకపోతే ముందైతే కడుపు నిండా తిండి తినటానికి అవకాశం కుదురుతది పిల్లలకి.